యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తున్నా, నా భార్య నేను అడిగిన కానుకలు తీసుకొస్తేనే నా ఇంట్లో అడుగు పెడుతుంది, లేదా శాశ్వతంగా కాంతం ఇంట్లోనే ఉంటుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మాపై ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, నేను చూసుకుంటా. ఏంట్రా మనవడివి కదా అని క్షమించి వదిలేస్తుంటే రోజు రోజుకి చెల్లరేగిపోతున్నావు. నువ్వెలా నాకు మనవడివో లత కూడా నాకు అలాగే మనవరాలరా. మీకు కానుకలే కావాలని అడిగుంటే నా కొడుకు కోట్లకు కోట్లు తెచ్చి మీ మొహాన పడేసి ఉండేవాడు. చా నిజమా? ఏది పడేమను? పడేమను. నువ్వుండనయ్యా, ఆగు వర్మ, నువ్వుండు. మీరే కోట్లు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, వీళ్ళేంటి నాకు కానుకలు ఇచ్చేది? చూసుకుందాం. నువ్వు ఆగరా వీరనారాయణ. రే వర్మ, శంకర్ నారాయణ తల్లిగా నీ పెళ్ళం లతకి నాన్నమ్మగా చెప్తున్నానురా. త్వరలోనే ఆ కానుకలు తెచ్చి మీ మొహాన్ని కొడతాంరా. నా మనవరాల్ని కాపురానికి పంపిస్తాం, చూస్తూ ఉండు. సరే అమ్మగారు, ఛాలెంజ్లు చేయడం చాలా ఈజీ, ఆ ఛాలెంజ్ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. నువ్వు ఛాలెంజ్ చేసావు కాబట్టి చెప్తున్నా, ఈ పోటీలు పూర్తయ్యేలోపు కానుకలు ఇచ్చావా సరే, అప్పుడు లత మాతో పాటు మా ఇంటికి వస్తుంది. లేదా లతకి నాకు పెళ్లి జరిగిందన్న విషయం వీళ్ళందరూ మర్చిపోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అలాగేరా, అలాగే చూద్దాం, ఏం జరుగుతుందో అది చూద్దాం. నానమ్మా, నానమ్మా, నువ్వు ఆగు నానమ్మా. ఏంటి నువ్వు? చిట్టి నువ్వు ఆగు. అరే వర్మ, పిల్ల కాకి, వాడే నా మీద కాలు దువ్వినప్పుడు జమీందారి గారి పెళ్ళాన్ని, జమీందారులకు తల్లిని నేనెందుకు తగ్గుతాను? ఒరే వర్మ, ఈ పోటీ అయిపోయే లోపు నీ కానుకలు నీకు ఇవ్వకపోతే నా పేరు శేషమాంబే కాదురా, గుర్తుంచుకో. అలాగే, ఓకే. నువ్వు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు, ఇదే జరుగుతుంది. అయ్యయ్యో, ఎమ్మెల్యే గారు వచ్చేసారే. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం కాంతమ్మా. అవునమ్మా, పోటీలకు రమ్మని ఆహ్వానం పంపించావు, బాగానే ఉంది. తీరా నేను వచ్చేసరికి నువ్వు కనబడకపోతే ఎలా అమ్మా? అయ్యయ్యో, అలా ఏం అనుకోకండి సార్, ఒక్క నిమిషం. ఒరేయ్, ఎమ్మెల్యే గారు వచ్చేసారా, పొట్టేళ్ళని బరిలోకి దింపండి. వచ్చేస్తారు సార్. అంటే జరిగే కార్యక్రమాలకి ఏర్పాట్లు చూడాలి కదండి, అందుకే అలా వెళ్ళాను. ఇక పోటీలు మొదలు పెడదామా? అలాగే సార్. మొదలు పెట్టు. నా కాకినాడ ప్రజలారా, ప్రతి ఏడు మన ఉగాదికి ముందుగా ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే ఈ పొట్టేళ్ల పోటీలో నా కాకినాడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. కొంతమంది ఆ పోటీలను చూసి ఎంజాయ్ చేస్తుంటే మరికొంతమంది ఔత్సాహిక పోటీదారులు పందాలు కూడా కడుతుంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
అది మన ఆచారం, సాంప్రదాయం. దాన్ని ఎవరూ ఆపలేరు, ఎవరూ తప్పు పట్టలేరు. ఏమంటారు? థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఉత్సాహం ఉన్నవాళ్ళు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు మీకు నచ్చిన పొట్టేలు మీద పందెం కట్టుకోవచ్చు. మీరు పందెం కట్టిన పొట్టేలు గెలిచినట్లయితే మీకు డబుల్ అమౌంట్ వస్తుంది. ఓడిపోయినట్టయితే మీరు పందెం కట్టిన డబ్బులో ఓడిపోవాల్సి ఉంటుంది. మీరు ఏ పొట్టేలు మీద పందెం కడుతున్నారో ఆ వివరాలన్నీ మా రామరాజుకి చెప్పొచ్చు. మీరు గెలిస్తే లాభం కూడా మా రామరాజు దగ్గరే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ పోటీలు ప్రారంభిస్తున్నాం. కాంతమ్మ, ఇల్లీగల్గా జరగాల్సిన ఈ పోటీలని లీగల్గా భలే జరిపిస్తున్నావమ్మా. అంతా తమరి దయండి. అంటే ఏమైనా తేడా వస్తే ఎమ్మెల్యే గారిని లోపల వేయించవచ్చు అన్నమాట. నువ్వు లేనిపోని భయాలు పెట్టకరా స్వామి. అవును కాంతమ్మ, ఇంతకీ వీళ్ళెవరు? అది మా తమ్ముడి మామగారు, మా తమ్ముడి భార్య అండి. నమస్కారం అండి. నమస్కారం ఎమ్మెల్యే గారు. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. బస్ స్టాండ్ సెంటరో, రైల్వే స్టేషన్ సెంటరో, సినిమా థియేటర్ల దగ్గర ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. అక్కడెందుకు తిరుగుతారు వీళ్ళు? ఆహా, అడుక్కోవడానికి. చూసారా కాంతమ్మ గారు, మమ్మల్ని ఎంతగా అవమానిస్తున్నారో చూసారా? రవిచంద్ర, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడమేనా? వాళ్ళు మన బంధువులురా, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడు. ఎమ్మెల్యే గారు, మీరేమి మనసులో పెట్టుకోకండి. మీరొకసారి వచ్చి ఈ జెండా ఊపి పోటీలు ప్రారంభించండి. అలాగే అమ్మా. రే రండి. చూడండి నా కాకినాడ ప్రజలారా, నల్ల పొట్టేలు వైపు పందెం కట్టిన వాళ్ళు ఇటువైపు, తెల్ల పొట్టేలు వైపు పందెం కట్టిన వాళ్ళు అటువైపు వెళ్ళండి. వెళ్ళండమ్మా. అవును, మీరెవరు పందాలు కాయట్లేదా? లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేక కాదులేండి, పాపం డబ్బులు లేక పందాలు కట్టను అంటున్నాడు. అవును సార్, పాపం ఒకప్పుడు కోటీశ్వరులు ఏం పాపం చేశారో ఏంటో, ఆస్తులంతా హారతి కర్పూరంలా హరించుకుపోయి ఇదిగో ఇలా బికారిలాగా ఈ టెంట్ కింద కూర్చున్నారు. కాంతమ్మా, ఏం బాబు గారు, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? నువ్వన్న దాంట్లో తప్పేం లేదు కాంతమ్మా. వీరనారాయణ గారు తొడుక్కోవడానికి చిరిగిపోయిన కోట్లే లేవు, ఇక పందాలు కాయడానికి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?
ఏంటి ఆయన నిజంగా జమీందారే అయితే, నిజంగా ఆయన దగ్గర డబ్బే ఉంటే మాతో పాటు సమానంగా ఈ పోటీలో పాల్గొనమనండి చూద్దాం. రే వర్మ, నీ మేనమామ గురించి అలాగేనా మాట్లాడేది? నలుగురిలో ఆయన పరువు తీయటానికి బుద్ధి లేదురా? ఏయ్, వాణ్ణెందుకే తిడుతున్నావు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. మీ అన్నకే కనుక డబ్బుంటే మాతో పాటు సమానంగా పందెం కట్టమను, ఈ పోటీల్లో గెలవమను. అప్పుడు ఒప్పుకుంటాం ఆయన కూడా జమీందారే అని. అమ్మా, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం రా అమ్మా. బాబాయ్ 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 ఆగండి ఆగండి బాబాయ్, వద్దు బాబాయ్. మావయ్య, ఎదుటాలని హింసించి వాళ్ళ కన్నీళ్ళెడుతుంటే ఆనందించాలని సైకోలు అంటారు. ఇంకెప్పుడు మీరు ఇలా ప్రవర్తించకండి. దయచేసి మీరు ఆ పేరు తెచ్చుకోకండి. ఏంటి చిట్టమ్మా, వేర్నారాయణ అనేసరికి నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? నీకంతగా ఆయన మీద ప్రేమ కుప్పలు తెప్పలుగా పొర్లుతుంటే ఆ డబ్బేదో నువ్వే పెట్టు. చిట్టమ్మా, వాళ్ళు మనుషులైతే మాట్లాడొచ్చు, వాళ్ళ జాతికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళతో మాట్లాడితే మన సమయం వృధా అమ్మా. ఏం పర్లేదు, మేము వెళ్ళిపోతాం. ఈ పోటీలు జరిపించుకోండి, పదమ్మా. రేయ్, భయపడ్డాడ్రా. డబ్బులు తీయమనేసరికి పిరికి వాళ్ళ పారిపోతున్నాడు. అవును నాన్న, ఎంతైనా గుడి ముందు ముష్టి బతుకులు కదా. ఏ గుడికో వెళ్ళి ముష్టెత్తుకుని అడుక్కొని వస్తారులే. పాపం అండి, వీరనారాయణ గారిని అలా అనకండి. ఈ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. నిజమే నిజమే, ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకేం మిగిలిందిలే. అదొక్కటే బ్యాలెన్సు. మావయ్య 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 మావయ్య, ఇప్పటిదాకా మా బాబాయిని పట్టుకొని ఎంతగా అవమానించినా, ఎంతగా మాటలతో హింసించినా భరించాను, సహించాను. ఎందుకంటే ఆయన నాకు తాళి కట్టిన భర్తని, మీరు నాకు స్వయాన మేనమామ గారని. అవును, మీరిద్దరు కలిసి అత్తను మీరి మరి మా బాబాయిని అవమానిస్తుంటే సూత్తు కూసోడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. శంకరనారాయణ కూతురుగా చేస్తున్నాము. ఈ పందెంలో మా బాబాయ్ పోటీ చేస్తున్నాడు. మీ మీద విజయం సాధిస్తున్నాడు. మీరు ఓడిపోయిన డబ్బు తీసుకొని తిరిగి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఇది నిజం. చిట్టమ్మా, అవును బాబాయ్, మేమే శంకరనారాయణ గారి కూతురులమైతే మా ఒంట్లో ప్రవహిస్తుంది ఆయన రక్తమే అయితే మా బాబాయ్ ఎవరి ముందు తల వంచడానికి వీల్లేదు, వెనకడుగు వేయడానికి వీల్లేదు. మా కంఠంలో ప్రాణం ఉండగా మా బాబాయ్ ఎప్పటికీ తల ఎత్తుకునే ఉండాలి, రొమ్ము విరుచుకునే బతకాలి. అది మా వీరనారాయణ బాబాయ్ అంటే.
చిట్టమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే మా అన్నను చూస్తున్నట్టే ఉందమ్మా. మా అన్న మాట్లాడినట్టే ఉందమ్మా. తమ్ముడి కోసం మా అన్నే మీ రూపంలో వచ్చినట్టుగా ఉంది. రే రఘురామ్, ఇప్పుడు చెప్తున్నాను రా, మీ మీద పోటీ చేస్తున్నా. ఈ పందెంలో గెలుస్తున్నా, మీ ముక్కు నేలకి రాయిస్తున్నా. ఏయ్, ఏదో ఇద్దరు ఆడాళ్ళు వత్తాసు పలగ్గానే మగతనం పొడుచుకొచ్చిందేంట్రా? ముందు డబ్బులు చూపించు, డబ్బులు. ఇదిగో మా బాబాయ్ మా లతకి రాసిచ్చిన 50 ఎకరాల పొలం డాక్యుమెంట్. మా బాబాయ్ ఓడిపోయాడా? ఈ 50 ఎకరాల పొలం మీకు దారదత్తంగా ఇస్తాము. లేదు గెలిచాడా? మీ యావత్ ఆస్తి మా బాబాయ్కి రాసేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏంటి తండ్రి కొడుకులిద్దరికీ నోట మాట పడిపోయిందా? సార్ సార్ సార్, మరీ అంత ఆవేశపడకండి సార్. నేను ఒక దాన్ని ఉన్నాను కదా. నన్ను కూడా గుర్తించండి, మీతో సమానంగా గౌరవించండి. ఎందుకంటే రఘురామ్ గారి తరపున ₹1 కోటి ఆ నల్ల పొట్టేలు మీద నేను పందెం కాస్తున్నాను. కాంతమ్మా, బాబుగారు, వాళ్ళ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేట్టున్నారు. మరెందుకు సార్ అనవసరంగా ₹1 కోటి పోగొట్టుకుంటారు? వచ్చిందా లాభం చెరిసగం తీసుకుందాం, పోయిందా నా కోటి నేను వదులుకుంటాను. దాంతో మీరు సేఫ్. ఎలా ఉంది సేఫ్ గేమ్? సూపర్ కాంతమ్మా, నువ్వన్నట్టే కానివ్వు. అలాగేనండి. కాంతమ్మ చెప్పిందే ఫైనల్. ₹1 కోటి డబ్బు ఆవిడ పెడుతుంది. గెలిచారా ఆ డబ్బు మీరు తీసుకోవచ్చు. ఓడారా మీరు మా ₹1 కోటి ఇస్తున్నారు. ఈ పందానికి మేం కూడా రెడీ. మేం కూడా రెడీ. ఏ పీరాజు, అమ్మా ₹1 కోటి తీసుకురా, వెళ్ళు. కాంతమ్మ గారు, ఇవిగోండి డబ్బులు. ఎమ్మెల్యే గారు, మేం కాసుకున్న పందానికి మీరే సాక్ష్యం. మేము ఓడామా? ఇందులో ఉన్న 50 ఎకరాల పొలం కాంతమత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాము. కాంతమత్త ఓడిందా ఈ ₹1 కోటి మేం తీసుకెళ్తాము. కండిషన్స్ అని నా బ్రెయిన్లో రికార్డ్ అయ్యాయి. పోటీలు మొదలు పెట్టండి. పందెం గురించి మీరెవరూ ఆలోచించద్దు. పందెం మొదలు పెట్టండి. అలాగే చిట్టి, పదండి.
రాముడు ఎల్రా. భీముడు వెళ్ళరా.